చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కాబట్టి మేము దాన్ని గౌరవిస్తాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా వాళ్ళు ఎక్కువగా బౌన్సర్స్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి. పోలీసుల కన్నా వాళ్ళ చేతుల్లో ఎక్కువ దెబ్బలు తినాల్సి వస్తుంది. కాబట్టి ఈ బౌన్సర్స్ని తగ్గించాలి. అండ్ నార్మల్గా అంటే ఈ బౌన్సర్స్కి అసలు పర్మిషన్సే లేవు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు. రీసెంట్గా మంచు విష్ణు గారి ఇష్యూలో కూడా అదే, ఇష్టం వచ్చినట్టు బౌన్సర్స్ని పిలిపించుకుని ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుని దాడులు చేపిస్తున్నారు. కాబట్టి ఈ కేసు విషయంలో మాత్రం పోలీసులది కూడా తప్పు ఉందని నేను చెప్తా. ఆ రోజు లాఠీ చార్జ్ చేయడం అయితే మాత్రం తప్పు. ఒక పక్క బౌన్సర్స్ తొయ్యడం, మరొక పక్క వీళ్ళు లాఠీ చార్జ్ చేయడం. ఇప్పుడు ఆయన వచ్చి తొయ్యలేదు కదా, ఆయన మెడపట్టుకుని చంపేయలేదు కదా ఆమెని. అల్లు అర్జున్ గారు వచ్చి మెడపట్టుకుని నేను చంపేయలేదు కదా. అక్కడ వీళ్ళు లాఠీ చార్జ్ చేయడం వల్ల వాళ్ళు తొయ్యబట్టే కదా ఇదంతా జరిగింది. పర్మిషన్ అయితే రైట్, పర్మిషన్ లేకుండా వచ్చాడు అల్లు అర్జున్. అయితే ఇంతకు ముందు సంజయ్ థియేటర్లో చాలా మంది హీరోలు వచ్చారు, ఎవరో కూడా పర్మిషన్ తీసుకోలేదు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి. అయితే చిన్న హీరో కదన్నా ఇప్పుడు వెంకట